హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 7th ఆగస్ట్ 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. బై కర్టసీ బై శంకర్ ఐఏఎస్ అకాడమీ. ఇక ఏ ఆర్టికల్స్ ఏ లిస్ట్లో ఇవ్వడం జరిగింది, ఏ ఎడిషన్ నుంచి తీసుకోవడం జరిగింది అనేది లిస్ట్ అవుట్ చేయడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ కీప్స్ కీ పాలసీ రేట్స్ అన్చేంజ్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఆర్బీఐ అనేది ముఖ్యంగా పాలసీ రేట్స్ అనేది చూస్తుంటాం అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే రివర్స్ రెపో రేటు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి. సో ఈ యొక్క రేట్లు అనేవి ఆర్బీఐ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇటువంటి మార్పులు అనేవి తీసుకురావాలని చెప్పే అంశం ఒకటి. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ టు స్టే ఎలివేటెడ్. అంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఏదైతే ఉందో అది దాన్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ అనేది చర్యలు తీసుకుంటుంది. దాంతోపాటు ఇంకా థర్డ్ ఆర్టికల్ ఏంటంటే ఈజీ లిక్విడిటీ లెడ్ టు ఫాస్టర్ మానిటరీ ట్రాన్స్మిషన్. అంటే ఎప్పుడైనా సరే లిక్విడిటీ అనేది అంటే ఈ యొక్క జనాలలో ఈ యొక్క ఆదాయం అనేది ఎక్కువగా మూవ్ అవుతూ వస్తుందనుకోండి, ఈ యొక్క మానిటరీ ట్రాన్స్మిషన్ అనేది ఏదైతే మనం ఆర్థికంగా వెసులుబాటు అనేది తొందరగా ఆర్థికంగా వెసులుబాటు అనేది దొరుకుతుందని ఈ యొక్క ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ చెప్పాడనమాట. సో దానికి సంబంధించినటువంటి 3 ఆర్టికల్స్ అనమాట. ఒకసారి చూద్దాం. సో ఈ యొక్క టాపిక్కి సంబంధించిన ఆర్టికల్స్ కాబట్టి ఒకే దాంట్లో ఇవ్వడం జరిగిందండి. సో మానిటరీ పాలసీ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా పాలసీ అనేది అంటే ఆర్బీఐ అనేది చర్యలు తీసుకుంటుంది అనమాట. దేనికోసం ఈ యొక్క దేశం రకరకాల కారణాలతో దేశంలో ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్ చేయడానికి, దాంతోపాటు ఈ యొక్క ఎవరైతే అన్డెవలప్డ్ రంగాలని డెవలపింగ్ స్టేజ్లోకి, డెవలప్డ్ రంగాలని ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్లోకి తీసుకుపోవడం కోసం రకరకాల మానిటరీ పాలసీస్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఒక మానిటరీ ఇన్స్ట్రుమెంట్స్ కింద ఆర్బీఐ అనేది కొన్ని రెగ్యులేషన్స్ అనేవి తీసుకొస్తుంది అనమాట. ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ అనగానే మనం ఫస్ట్ చెప్పుకునేది ఏంటంటే రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అంటే మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను వినండి. ఆర్బీఐకి ఈ యొక్క బ్యాంకుల దగ్గరికి అంటే బ్యాంకులకు అప్పులు ఇస్తుంది అనమాట. అప్పులు ఇచ్చినప్పుడు బ్యాంకుల దగ్గర నుండి వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటాం. ఎలా అప్పులు ఇస్తుంది? కొన్ని సెక్యూరిటీస్ పెట్టుకుంటుంది. బ్యాంకుకు సంబంధించినటువంటి కొన్ని ఏవైనా కానీ బాండ్స్ కావచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ కావచ్చు, వాటిని తనఖా పెట్టుకొని అప్పు ఇస్తుంది అనమాట. ఎవరికి? ఇక బ్యాంకులకి ఇస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటేదాన్ని రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే బ్యాంకులు అనేవి ఒక్కోసారి వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటే ఆర్బీఐకి అప్పులు ఇస్తాయి అనమాట. ఆర్బీఐ దగ్గర నుంచి కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి అవి తనఖా పెట్టుకొని ఆర్బీఐకి అప్పు ఇస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటామంటే రివర్స్ రెపో రేట్. అంటే అప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి? ఎవడైతే అప్పు తీసుకుంటాడో వాడు వడ్డీ కట్టాలి. సో ఆర్బీఐ అనేది ఏం చేస్తుంది? ఈ యొక్క బ్యాంకులకు వడ్డీ కడుతుంది అనమాట. దీన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. ఈ రివర్స్ రెపో రేట్ ఎప్పుడు కూడా రెపో రేట్ కన్నా తక్కువగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నేను చాలాసార్లు చెప్తున్నానండి. ఎందుకంటే ఈ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఈ 2 రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇంకా క్యాష్ లిక్విడిటీ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ముందు మనకి రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనే దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్, మనీ సప్లై చేయాలి అంటే మనం ఆల్రెడీ చెప్పాం. రెపో రేట్ ఎప్పుడైతే ఉంటుందో అంటే రెపో రేట్ ఇచ్చాడు అంటే మనీ సప్లై చేయడం కోసం. ఒకవేళ రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంకుల దగ్గర నుంచి వడ్డీకి తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు అనుకోండి, లిక్విడిటీని మనీని కంట్రోల్ చేస్తారనమాట. మనీ అనేది ఎక్కువగా ఫ్లో అవ్వకుండా చూస్తారు, ఓవర్ మనీ లేకుండా చూస్తారనమాట. నెక్స్ట్, మనీ సప్లై. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ అప్పులు సంబంధించినటువంటి క్రెడిట్ అంటే ఎవరు ఇస్తారు? బ్యాంకులు అనేవాళ్ళు ఈ యొక్క ఇండస్ట్రీస్కి ఇవ్వచ్చు, పర్సనల్ లోన్స్ కింద ప్రజలకి, ఇక ప్రాపర్టీ లోన్స్ కింద, హౌసింగ్ లోన్స్ కింద, కార్ లోన్స్, ఇవన్నీ కూడా క్రెడిట్ అప్పుల కిందకే వస్తాయి అనమాట. వీటన్నింటినీ కూడా ఈ యొక్క మానిటరీ పాలసీస్లోని భాగంగానే దీని ప్రకటి రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఆధారితంగానే ఈ వడ్డీలు అనేవి డిసైడ్ చేయబడతాయి అనమాట. సో దీని ప్రకారం ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ యొక్క మానిటరీ పాలసీలో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే సస్టైనబుల్ అంటే ఈ యొక్క ప్రైస్ సస్టైనబిలిటీ అనేది ఆ యొక్క ధరలు అనేవి హెచ్చుతగ్గులు లేకుండా ఒక కాన్స్టెంట్గా ఉండే విధంగా, దాంతోపాటు ఈ యొక్క గ్రోత్ అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్ అనమాట. ఏదైతే ధరలు అనేవి ఎప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది మనం సాధించగలం. హెచ్చుతగ్గు ధరలు ఉంటే కనుక మనకు అభివృద్ధి అనేది సాధ్యం కాదని చెప్తున్నారు. సో దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క ప్రైస్ స్టెబిలిటీ చేయడం అనమాట. నెక్స్ట్, ఆర్బీఐ అనేది దేని కింద యొక్క రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ మానిటరీ పాలసీస్. ఈ యొక్క మానిటరీ పాలసీ సంబంధించినటువంటి అంశాలన్నీ కండక్ట్ చేసే యొక్క బాధ్యత అనేది ఆర్బీఐ మీదే ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో మానిటరీ పాలసీ యొక్క ఫ్రేమ్వర్క్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఈ యొక్క పాలసీ రెపో రేట్ దేని ప్రకారం ఒక కరెంట్ సిచ్యువేషన్ బట్టి, ఈ యొక్క మైక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి ఈ యొక్క రెపో రేట్స్ అనేవి డిసైడ్ చేస్తారనమాట. సో ఈ యొక్క మాడ్యులేషన్ ఆఫ్ లిక్విడిటీ కండిషన్స్ ఆ యొక్క ద్రవ్యం అనేది ఎలా చలామణి అవుతుందో దాని కండిషన్స్ బట్టి ఆధారితంగా ఈ యొక్క మనీ మార్కెట్ రేట్స్ అనేవి డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బ్యాంక్ రేట్స్ కావచ్చు, ఈ యొక్క రెపో రేట్స్ ఇవన్నీ కూడా. మెథడ్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ అంటే క్రెడిట్కి సంబంధించి అప్పులు సంబంధించిన అంశాన్ని కంట్రోల్ చేయడం. ఎందుకంటే బ్యాంకులు కూడా ఎక్కువగా అప్పులు ఇచ్చామనుకోండి, అప్పుడు ఏంటంటే మనకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరిగిపోతాయి.
ఒకవేళ తక్కువ కనుక అప్పులు ఇచ్చినాయి అనుకోండి బ్యాంకులు, దానివల్ల ఏంటంటే డెవలప్మెంట్ ఉండదు, స్టాగ్నేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనీ లిక్విడిటీ అనేది ఎక్కువగా మనీ అనేది ఫ్లో అవటం ఉండదు కాబట్టి అభివృద్ధి అనేది ఉండదన్నమాట. సో ఈ యొక్క రెండింటిని కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. క్వాంటిటేటివ్ ఆర్ జనరల్ క్రెడిట్ కంట్రోల్ పాలసీ, ఇంకోటి ఏంటంటే క్వాంటిటేటివ్ ఆర్ సెలెక్టివ్ క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ ఆర్ సెలెక్టివ్ కంట్రోల్ పాలసీ అనమాట. క్రెడిట్ కంట్రోల్ పాలసీ అంటే క్వాంటిటేటివ్ అంటే ఎక్కువ సంఖ్యాకంలో ఉన్న వాటిని మనం క్వాంటిటేటివ్ అంటాం, ఎక్కువ సంఖ్యలో ఉండి జనరల్ క్రెడిట్ కంట్రోల్ అనమాట. క్వాలిటేటివ్ అంటే ఏంటంటే మనకు తక్కువ క్వాంటిటీతో దీంతో సంబంధం లేదు, క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎంత సంఖ్య ఉన్నదనేది మనం దాంట్లో ఎంతవరకు నాణ్యత ఉన్నదని దాన్ని బట్టి ఈ యొక్క కంట్రోల్ అంటే విధానం చూస్తామంటే దీంట్లో సెలెక్టివ్ కంట్రోల్ క్రెడిట్ కంట్రోల్ అనమాట. ఇప్పుడు మనకు క్వాంటిటేటివ్ కింద ఏమేమి వస్తాయంటే ఈ యొక్క ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఏమేమి వస్తాయంటే దీంట్లో ఏముంటాయంటే బ్యాంక్ రేట్స్ ఉంటాయి, అంటే బ్యాంకులు ఇచ్చే వడ్డీలు ఇచ్చే రేట్లు, ఏది హౌసింగ్ లోన్స్కి, కార్ లోన్స్కి, తర్వాత పర్సనల్ లోన్స్ అనేవి రకరకాల లోన్స్ అనేవి, కార్పొరేషన్ లోన్, కార్పొరేట్ లోన్, ఇలా చాలా లోన్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా ఈ యొక్క బ్యాంక్ రేట్లు అనేవి డిసైడ్ చేస్తాయి. క్యాష్ రిజర్వ్ రేషియో, దీని గురించి మనం మళ్ళీ చెప్పుకుందాం. నెక్స్ట్ స్టాచ్యూటరీ లిక్విడ్ రేషియో, నెక్స్ట్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా మనకు ఏంటంటే ఎక్కువ క్వాంటిటేటివ్లో ఎక్కువ క్వాంటిటీలో ఉండేది ఇవే అనమాట, కౌంట్ ఎక్కువగా ఉండేది. కానీ క్వాలిటీలో ఉంటే క్వాలిటివ్ ఆర్ సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ అంటే ఏంటి అంటే సీలింగ్ ఆన్ క్రెడిట్. ఎప్పుడైనా సరే మనం అప్పులు ఇచ్చేటప్పుడు కొంత లిమిట్ అనేది పెట్టాలి. ఎక్కువగా లిమిట్గా పెట్టకుండా ఇష్టానుసారంగా అప్పులు ఇచ్చారనుకోండి, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు తయారవుతారనమాట. ఆ సీలింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మార్జిన్ రిక్వైర్మెంట్స్ అంటే మనం కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాము, మనకు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రాపర్టీని తనఖా పెట్టి ఆ ప్రాపర్టీ కాస్ట్ అనేది 100 కోట్లు అనుకుందాం. ఆ 100 కోట్లు పెట్టి మనం 100 కోట్ల లోన్ అడిగాం. అప్పుడు వాడు బ్యాంక్ కూడా ఏం చేస్తాడంటే 60 crores మాత్రమే ఇస్తాను అంటాడు. ఇదే యొక్క మార్జినల్ రిక్వైర్మెంట్స్ అనమాట. అంటే ఈ యొక్క మార్జిన్ అనేది పెడతాడనమాట. అంటే 100 కోట్ల దాన్ని 100 కోట్లకి అప్పు ఇచ్చాడు అనుకోండి, వాడు ఒకవేళ వడ్డీ కట్టలేదు అనుకోండి, ఆ భారం అనేది పెరుగుతుంది. 100 కోట్లకు అప్పు వడ్డీ పడింది అనుకోండి, ఒక 20 కోట్లు 10 కోట్లు పడింది అనుకోండి, వడ్డీ పెరిగి అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. అంటే వాడు అప్పు ఉన్న దానికన్నా తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే మనకున్న 100% వాల్యూకి 100% వాల్యూ దాంట్లో 70%, 60% మాత్రమే ఇస్తారు. దీన్నే మనం ఏమంటారంటే మార్జినల్ రిక్వైర్మెంట్స్, మార్జిన్ రిక్వైర్మెంట్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు కనుక మార్జిన్ రిక్వైర్మెంట్స్ అనేవి కనుక ఎక్కువగా పెట్టారనుకోండి, అంటే మరి 40% అంటే 40% మార్జిన్ రిక్వైర్మెంట్ పెట్టారు అంటే వాడు 60% మాత్రమే వస్తుంది. లేదా 15% మార్జిన్ రిక్వైర్మెంట్స్ పెట్టారు అనుకోండి, వాళ్ళకి 50% రోడ్ అంటే 100 కోట్లు అయితే 50 కోట్లు మాత్రం ఇస్తామన్నమాట. సో అలా ఎక్కువ మార్జిన్ రిక్వైర్మెంట్స్ పెట్టామనుకోండి, లోన్లు తీసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అదే మార్జిన్ రిక్వైర్మెంట్స్ తక్కువ పెట్టామనుకోండి, వాడికి 100 కోట్లు అప్పు అడిగాడు అనుకోండి, మనం 20% మార్జిన్ రిక్వైర్మెంట్ పెట్టామనుకోండి, 80% కాబట్టి మనకు అప్పు తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో ఉన్న పరిస్థితిని బట్టి ఆ యొక్క ఆర్థికంగా ఉన్న సిచ్యువేషన్ బట్టి ఈ యొక్క మార్జిన్ రిక్వైర్మెంట్స్ అనేవి హెచ్చు తగ్గులనే ఉంటాయి అనమాట. నెక్స్ట్ డిస్క్రిమినేటరీ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఇప్పుడు మనకు ఉన్న అమౌంట్ని బట్టి ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. మనం ₹1,00,000 తీసుకున్నామంటే ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, 10 లక్షలు ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని రంగాలకు అంటే ఫార్మింగ్ రంగాలకి ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ రంగాలకి అంటే వ్యవసాయానికి ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ రంగానికి ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అనమాట. అంటే డిస్క్రిమినేషన్ అనమాట. అన్నిటికీ ఒకే రకమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉండదు. ఎందుకని ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలి అంటే అన్నిటికీ ఒకే రకమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వకూడదు అనమాట. నెక్స్ట్ మోరల్ సుయాసిన్ అంటే ఏంటి అంటే కొన్ని అంశాలు అనేవి మనం గినక చూసుకుంటే ఇక మోరల్ సంబంధించినటువంటి అంశాలు గినక చూసుకుంటే ఆ సిచ్యువేషన్ బట్టి గవర్నమెంట్ అనేది కొన్ని ఏవైతే అంటే ఇవి పథకాలు అనేవి ఉంటాయి, ఆ పథకాలు అనేవి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలన్నీ కూడా దీని కిందకి వస్తాయి అన్నమాట. సో ఇవేంటి క్వాలిటేటివ్ అనమాట, ఇది క్వాంటిటేటివ్ ఆర్ జనరల్ క్రెడిట్, ఇది క్వాలిటేటివ్ ఆర్ సెలెక్టివ్. క్వాలిటేటివ్లో ఎప్పుడు కూడా సెలెక్టివ్ క్రెడిట్ పాలసీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆర్బీఐ కీప్స్ కీ పాలసీ రేట్స్ అన్చేంజ్. ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ యొక్క రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అనే వీటిని కూడా మార్చలేదన్నమాట. ఎందుకని ఈ యొక్క రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఎందుకు మార్చలేదంటే అంటే తగ్గటం కానీ పెంచడం కానీ చేస్తారు. యాక్చువల్గా ఈ యొక్క రెపో రేట్ అనేది ఆర్బీఐ అనేది తగ్గించాలి. ఎందుకని ఇప్పుడు సిచ్యువేషన్ అనేది బాగలేదు, ఎకనామికంగా పూర్తిగా భారతదేశాన్ని వెనుకంజలో ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలి అంటే రెపో రేట్ ఏదైతే బ్యాంకులకు అప్పు డబ్బులు ఇచ్చి వడ్డీ తీసుకునే విధానం ఏదైతే ఉందో ఆ కాస్ట్ అనేది తగ్గాలి, కానీ తగ్గించలేదు. కారణం ఏంటి అంటే గుడ్ మాన్సూన్ అనేది, తర్వాత యొక్క ఖరీఫ్ అనేది బాగా అంటే బంపర్లో ఉన్న బాగా వేగవంతంగా ఉంది కాబట్టి ఈ యొక్క రెపో రేట్ అనేది మార్చలేదన్నమాట. ఇక్కడ చూడండి, రెపో రేట్ అంటే ఏంటంటే ఎట్ విచ్ బ్యాంక్స్ బారో మనీ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ సెల్లింగ్ సెక్యూరిటీస్. అంటే ఈ యొక్క సెక్యూరిటీస్ని వాళ్ళు తలకా పెట్టుకొని ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే దానికి కట్టే ఇంట్రెస్ట్నే మనం రెపో రేట్ అంటాం. నెక్స్ట్ ఈజీ లిక్విడిటీ లీడ్ టు ఫాస్టర్ మానిటరీ ట్రాన్స్మిషన్.
శక్తికాంత్ దాస్ చెప్పాడనమాట. అంటే ఇక ఈజీ లిక్విడిటీ అనేది, అంటే ఈజీగా మనీ అనేది ఫ్లో అవ్వాలి అంటే మానిటరీ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి ఇప్పుడు భారతదేశంలో ఆర్థిక పరిస్థితి అనేది సరిగా లేదు, లిక్విడిటీ అనేది ఎక్కువగా లేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి యొక్క పాలసీ రెపో రేట్ కావచ్చు, ఈ యొక్క సేమ్ అదే ఇందాక చెప్పాం కదా, బంపర్గా ఉంది కాబట్టి ఆ రెపో రేట్ అనేది మార్చలేదు. సో ఈ యొక్క రెపో రేట్ మార్చలేదు కాబట్టి, అంటే మనం ఆల్రెడీ రెపో రేట్ డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం. ఈ యొక్క మానిటరీ ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే అప్లికేషన్ ఫ్రమ్ ద బ్యాంక్స్ టు ఆల్టర్ ద ఇంట్రెస్ట్ రేట్ ఫ్రమ్ లోన్స్ బేస్డ్ ఆన్ ద రెపో రేట్ చేంజెస్ అనౌన్స్డ్ బై ఆర్బీఐ. అంటే ఇప్పుడు ఆర్బీఐ అనేది రెపో రేట్స్ అనేవి చేంజ్ చేసింది, కానీ బ్యాంకులు తమకు సంబంధించినటువంటి యొక్క వడ్డీలు ఇచ్చేవి కూడా రెపో రేట్ బట్టి తగ్గించడమో పెంచడమో చేయాలి. రెపో రేట్ పెరిగింది అనుకోండి, అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే అవి అంటే ప్రజలకు ఇచ్చే వడ్డీ రేట్లు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలకు ఇచ్చే వడ్డీ రేట్లను పెంచుతుంది. ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది అనుకోండి, అప్పుడు బయట వాళ్ళకి ఇచ్చే పర్సనల్ లోన్స్, లేకపోతే కార్ లోన్స్, బైక్ లోన్స్, తర్వాత హౌసింగ్ లోన్స్ అనే వడ్డీ రేట్లను తగ్గిస్తుంది అనమాట. సో ఈ యొక్క ఏవైతే ఆబ్లిగేషన్స్ అవన్నీ ఉంటాయో, ఈ యొక్క మానిటరీ ట్రాన్స్మిషన్ సంబంధించినటువంటి యొక్క ఆబ్లిగేషన్, అంటే మానిటరీ ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే ఈ యొక్క వడ్డీ రేట్లకు సంబంధించినటువంటి యొక్క ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో రెపో రేటుకు అనుగుణంగా బ్యాంకులు ఈ యొక్క వడ్డీ రేట్లు మారుస్తున్నాయా లేదా అనే ఆబ్లిగేషన్ వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట మానిటరీ ట్రాన్స్మిషన్ ప్రకారం. సో పాలసీ పర్సెప్షన్ ప్రకారం ఏంటి అంటే ఆర్బీఐ డిడ్ నాట్ ఎక్స్టెండ్ ద మానిటోరియం ఆన్ లోన్ రీపేమెంట్స్ ఆఫర్డ్ టు బారో అంటిల్ August 31, 2020. ఇక మారిటోరియం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అన్నట్టు, ఏదైనా కానీ అప్పులు కట్టాలి అంటే అప్పులు కొంతకాలం వాయిదా వేయటనే మనం మారిటోరియం అంటాం అనమాట. ఈ మారిటోరియం అనేది ఇంకా ఆర్బీఐని ఏం పెంచలేదు, జస్ట్ August 31 వరకు మాత్రమే ఇచ్చింది. అక్కడి నుంచి ఎవరైనా సరే ఈ యొక్క లోన్స్ కానీ ఏవైనా కానీ రీపేమెంట్స్ అన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క ఏవైతే యొక్క బ్యాంక్స్ అనే వాటికి రీస్ట్రక్చర్ చేసిందనమాట, దీనికి సంబంధించి లార్జ్ కార్పొరేషన్స్కి, ఎంఎస్ఎంఈస్కి, ఇండివిజువల్స్కి, వాటితో పాటు హెల్ప్ ఓవర్ ద మేనేజ్ అండ్ గ్రోయింగ్ స్ట్రెస్ ఆన్ ద ఎకానమీ అండ్ బ్యాలెన్స్ షీట్ అనమాట. అంటే ఇప్పుడు ఆర్బీఐ అనేది వాళ్ళందరికీ బ్యాంకులన్నింటికి కూడా ఒక గైడ్లైన్స్ పంపించింది అనమాట. ఈ యొక్క లార్జ్ కార్పొరేషన్కి, ఎంఎస్ఎంఈస్కి వీళ్ళందరికీ తిరిగి అప్పులు ఇవ్వండి, ఎందుకని ఈ యొక్క లిక్విడిటీ అనేది ఎక్కువగా రావాలి. అంటే ఇంతకుముందు ఏవైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులు సంబంధించి వాడికి అనుగుణంగా ఇంకా అప్పులు ఇచ్చే విధంగా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేసే విధంగా, ఎందుకని ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెట్టుబడితో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే పెట్టుబడి పెడతారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఆ యొక్క ప్రొడక్ట్ వాళ్ళు తయారు చేస్తారు, ఆ తయారు చేయడానికి ఎంప్లాయ్మెంట్ అవసరం. ఎంప్లాయ్మెంట్ వచ్చిందనుకోండి, ఉద్యోగాల కల్పన ఏర్పడింది అనుకోండి, ఆటోమేటిక్గా అందరి చేతుల్లో డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిందంటే డిమాండ్, వస్తువు యొక్క వాళ్ళు కొనాలని అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే మళ్ళీ ఏమవుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ప్రొడక్షన్ పెరిగితే మళ్ళీ ఎంప్లాయ్మెంట్, యొక్క సైక్లిక్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా జరుగుతుందని చెప్పేసి చెప్పారు. సో ఈ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మనం చివరి డిస్కషన్ చేద్దామండి. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే కింద ఎన్ఈపీ ఫిక్స్ యాక్సెస్ టు యూనివర్సల్ ఎడ్యుకేషన్. అంటే మనం ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఈ మధ్యకాలంలో బాగా చూసాము. ఇక ఆదరణ అతను ఈ యొక్క యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, అంటే అందరికీ విద్య అందాలనే అంశం ఏదైతే ఉందో, అలాంటి సమస్యను ఈ కొత్తగా తయారు చేసినటువంటి ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అది నెరవేరుస్తుందా లేదా అని సంబంధించి ఒక ఎఫ్ఏక్యూ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఒకసారి చూద్దాం. అంటే ఈ యొక్క ఆర్టికల్ సంబంధించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా వాళ్ళు చెప్పారనమాట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం చూసుకుంటే, ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం చూస్తే మనకు ఈ యొక్క అంటే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 కింద ఏంటంటే మనకు కొన్ని గోల్స్ ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ అనేది కొన్ని గోల్స్ అనేది ఏర్పాటు చేస్తారు అన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 అంటే ఎన్వైర్న్మెంట్కి సంబంధించి, లేదా గోల్ 4 అనేది ఎడ్యుకేషన్ సంబంధించి. సో ఒక్కొక్క గోల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, వాటికి టార్గెట్ ఇయర్స్ అనేవి ఉంటాయి. దాని కింద ఏంటంటే అంటే ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అంటే అందరికీ సమానమైన తర్వాత అత్యున్నతమైనటువంటి ఈ యొక్క విద్యా విధానాన్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయటమే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దీని ప్రకారం ఏంటంటే 2040కి ఈ యొక్క ఈక్విటబుల్ యాక్సెస్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు అంటే అందరికీ ఈ యొక్క సోషల్గా, అంటే ఈ యొక్క సామాజికపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి యొక్క బ్యాక్గ్రౌండ్తో పని లేకుండా, లింగపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్తో పని లేకుండా, ఆడ మగ అనే తేడా లేకుండా అందరికీ ఈ యొక్క ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది, హైయెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇప్పటికీ టార్గెట్ 2040కి మనం చూసుకుంటే దీంట్లో కన్సర్న్ ఏంటంటే ఈ యొక్క స్కోప్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అంటే ఇప్పుడు మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విద్యను అందించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమికమైనటువంటి ఈ యొక్క బాధ్యత అనమాట. అది మనం హక్కుగా తీసుకుంటే కనుక, అంటే మనకు ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులు లాంటిది దీన్ని కూడా ఈ యొక్క హక్కుల్లో కల్పన చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్కి వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క బాధ్యత నెరవేర్చాలి. కాబట్టి గవర్నమెంట్ అనేది అందరికీ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ యొక్క అంశం ప్రకారం ఏంటంటే ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ కింద మనం చూస్తే 3 to 18 years మధ్య ఎవరైతే ఈ యొక్క యూనివర్సైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సాధించాలి అంటే ఇక 3 to 18 years వరకే మనకి ఎక్కువగా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది అనమాట, ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ వరకు మనం చూస్తే కనుక. సో ఇప్పుడు ఈ యొక్క రైట్
రైట్ టు ఎడ్యుకేషన్ యొక్క ఎన్ఈపీ బిల్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 2009 సంబంధించి ఈ యొక్క ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది ఈసీసీఈ అనే దాన్ని చెప్పారనమాట. దీని ప్రకారం ఏంటంటే చిన్న వయసులో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనే హక్కు అనేదాన్ని ఇంటర్నల్ పార్ట్గా కవర్ చేశారు. సో రిమైనింగ్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ టైంలో మాత్రం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఇవ్వాలనేది గవర్నమెంట్ యొక్క ఉపయోగం. దాని ప్రకారం ఏంటంటే అంగన్వాడీస్ అని ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. కానీ ఆ తర్వాత ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ వాటికి సంబంధించి దీంట్లో ఏమీ చెప్పలేదన్నమాట. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద దీన్ని ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో ఆదర్శ వర్షన్ ప్రకారం ఏంటి ఈ యొక్క యూనివర్సల్ ఎడ్యుకేషన్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ స్కోప్ అనేదాన్ని, ఈ పరిధిని అనేదాన్ని పెంచలేదు అని చెప్పారు. నెక్స్ట్ క్లబ్బింగ్ ఈసీసీఈ విత్ గ్రేడ్ 1 and 2 ఆఫ్ ప్రైమరీ స్కూల్. అంటే ఇప్పుడు ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అంటే ఈసీసీఈ అనే దాన్ని మనం చూసుకుంటే ఈ గ్రేడ్ని 1వ తరగతి 2వ తరగతి కూడా ఆపాదించారన్నమాట ఈ యొక్క ప్రయారిటీ ప్రకారం. సో ఈ యొక్క ఎన్ఈపీ ఎన్విసేషన్ ప్రకారం ఏంటి అంటే ఎక్కువగా కూడా ఈ యొక్క ప్రీ ఎడ్యుకేషన్ అనేది మనకు ఎల్కేజీ, కేజీ, ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ కనుక మనం చూసుకుంటే ఈ యొక్క అంగన్వాడీస్లో వర్కర్స్ దగ్గర ఎక్కువగా ఉంటారనమాట. ఈ యొక్క ఆధార్ వర్షన్ ప్రకారం అనేది గవర్నమెంట్ అనేవాళ్ళు కరెక్ట్గా గుడ్ అండ్ ప్రొఫెషనల్ టీచింగ్ అనేది వాళ్ళకి యొక్క ఏవైతే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఈ యొక్క బాధ్యత అనేది గవర్నమెంట్ తీసుకుంటుందా లేదా. సో అంగన్వాడీస్కి సరైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క మంచి ట్రైనింగ్ అనేది ఇస్తారా లేదా అనే దాని గురించి సరైనటువంటి క్లారిటీ లేదనమాట. నెక్స్ట్ పాలసీ అడ్వకేట్స్ ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అలాంటి ఫిలాంథ్రఫిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ప్రైవేట్ వాళ్ళ యొక్క ప్రాధాన్యత అనేది అవసరం అనమాట. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క పాలసీలో ఎక్కువ కూడా హై క్వాలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. ఎందుకని హై క్వాలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని మనం ఎందుకంటామంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండవు. అంటే ఈ సోషల్ అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఏంటంటే సోషల్ బ్యాక్గ్రౌండ్, తర్వాత సోషల్గా ఎకనామిక్గా ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమానమైనటువంటి ఈ యొక్క ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. కానీ ప్రైవేట్ సెక్టార్లో అయితే అలా ఉండదు. ఎవరైతే ఆర్థికంగా ఎదిగిన వాళ్ళకి మాత్రమే విద్యను అందించడం ఈ యొక్క ప్రైవేట్ సెక్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడూ కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్. కానీ ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ మనం కనుక చూసుకుంటే యొక్క గవర్నమెంట్ స్కూల్స్ అనేవి చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా అవి ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉండవు అనమాట. అందరినీ యొక్క ఈక్వాలిటీ ఓరియంటెడ్, అందరినీ సమానంగా చూడటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క అంశం ప్రకారం గవర్నమెంట్ క్వాలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. దీని మీద ఆ ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళను పూర్తిగా మూసివేయమని కాదు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళని బలోపేతం చేయాలనే మాత్రమే దీని ఉద్దేశం. ఎందుకంటే మనం ఇప్పుడు కనుక చూసుకుంటే మొత్తం 25% ఆఫ్ ద ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ అనేవి మనం చూసుకుంటే 75% ఆఫ్ ద ఈ యొక్క పీపుల్ అనే వాళ్ళకి, పిల్లలు అనే వాళ్ళకి ఎడ్యుకేషన్ అని అందిస్తున్నాయి అనమాట. గవర్నమెంట్ స్కూళ్ళ కన్నా ప్రైవేట్ స్కూళ్ళలోనే ఎక్కువగా ఎడ్యుకేషన్ ఇస్తుంది. గవర్నమెంట్ స్కూళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకు పిల్లల కౌంట్ ప్రకారమే ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో అనుకోండి 10 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి విద్యను అందించడం అనేది ఒక అనివార్యమైనటువంటి అంశం. కానీ ప్రైవేట్ స్కూల్లో ప్రాఫిట్ లేకుండా చేయరు కాబట్టి 10 మంది పిల్లలు ఉంటే వాళ్ళు పెట్టరు అనమాట. సో కొన్ని యొక్క ట్రైబల్ ఏరియాస్లో 10 మంది పిల్లలు కూడా విద్య చెప్పాల్సిన అవసరం వస్తుంది. సో అట్లాంటప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ఎడ్యుకేషన్ విధానం ఉండాలి. దాంతోపాటు ప్రైవేట్ ప్లేయర్స్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్, దాంతోపాటు వాళ్ళకు చాలామంది మనకు ప్రైవేట్ ఎడ్యుకేషన్స్లో కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది లేదు, ఏదో చెప్తున్నారు. సో వాటిలో కూడా క్వాలిటీని డెవలప్ చేసే బాధ్యత అనేది గవర్నమెంట్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రపోజల్ టు క్రియేట్ స్కూల్ కాంప్లెక్సెస్. ఈ యొక్క స్కూల్ కాంప్లెక్సెస్ అనేది కొటారియా కమిషన్, ఈ కొటారియా కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కమిషన్ అండి. ఇది దేన్ని ఉద్దేశించబడింది అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ విధానానికి సంబంధించినటువంటి కమిషన్. మనకు పేరింగ్లో అడిగే అవకాశం ఉంటుంది, ఒకసారి చూడండి, జాగ్రత్తగా చూడండి. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ యొక్క స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి జరగాలి. ఎవరెవరికి జరగాల? హయ్యర్ సెకండరీ స్కూల్స్కి అండ్ స్మాలర్ నైబరింగ్ హుడ్, అంటే ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు, అంటే 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏవైతే యొక్క హయ్యర్ స్కూల్స్కి, దాంతోపాటు ఈ యొక్క సెకండరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ యొక్క కాంప్లెక్స్ అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఇక ఎఫిషియన్సీ, రిసోర్స్ షేరింగ్, తర్వాత ఎఫెక్టివ్ ఫంక్షనింగ్, తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుని స్కూల్ యొక్క కాంప్లెక్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో అందరి యొక్క కొలాబరేషన్ వల్ల, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, లోయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి, సెకండరీ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క కొలాబరేషన్ వల్ల, వాళ్ళ యొక్క మంచి డిస్కషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ప్రభావవంతమైన విద్యా విధానాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఆధార్ ప్రకారం చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క ఎన్ఈపీ 2020 యొక్క దాని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క స్కూల్ కాంప్లెక్స్ అనే దానికి కంప్లీట్లీ డిఫరెంట్ సెన్స్ అనమాట. ఈ స్కూల్ కాంప్లెక్స్ గురించి వీళ్ళు సపరేట్, అంటే డిఫరెంట్గా వీళ్ళ యొక్క దీని యొక్క సంబంధించినటువంటి విశ్లేషణ అనేది చెప్పారనమాట. సో ఇప్పుడు మనకు ఎన్ఈపీ అనేది హ్యావ్ లార్జర్ ఇన్స్టిట్యూషన్, ఇవి చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో కష్టం అనమాట ఇలాంటి విధానాన్ని పంచుకోవాలంటే. సో మహారాష్ట్రలో మనం గినక చూసుకుంటే లార్జ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ వర్ క్లోజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కన్సాలిడేషన్, అంటే చాలా స్కూల్స్ అనేవి మూతపడడం జరిగిందనమాట ఈ యొక్క కన్సాలిడేషన్ ప్రకారం కింద. అంటే వీటిలో ఎక్కువగా సౌకర్యాలు లేవని చెప్పేసి, లేకపోతే ఎక్కువ విద్యార్థులు లేరని చెప్పేసి, సో ఇక ఆపరేషన్స్ అనేవి జరగట్లేదని చాలా యొక్క స్కూళ్ళు అనేవి మూతపడ్డాయి అనమాట. సో
నో మెన్షన్ ఆఫ్ కామన్ స్కూల్ కరిక్యులం. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఏం చెప్పారంటే కామన్ స్కూల్ కరిక్యులం అనేది ఎక్కడా లేదు. అంటే ఎవరి ఇష్టానుసారంగా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇన్ఈక్వాలిటీస్తో ఈ యొక్క సొసైటీలో ఈ యొక్క విద్యా విధానాన్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. కొంతమందికి ఏం చెప్పారు, మీకు కొన్ని లాంగ్వేజెస్ అనేవి కంపల్సరీ ఏం కాకుండా కొన్ని ఆప్షనల్గా ఇచ్చారు. కొంత లాంగ్వేజ్ కొన్ని చోట్ల ఏంటి ఈ యొక్క లోకల్ లాంగ్వేజెస్ అనేవి కంపల్సరీ చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు మనం సపోజ్ ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నాం అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో మన బోర్డర్ స్టేట్స్ ఏమున్నాయి, మన ఆంధ్రప్రదేశ్కి తమిళనాడు ఉంది, ఒడిస్సా ఉంది, నెక్స్ట్ మనకు తెలంగాణ అయితే ఓకే, అక్కడ మనకు తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. కొన్ని చోట్ల యొక్క మనకు మహారాష్ట్ర, కర్ణాటక కూడా మనకు టచ్ అవుతుంది. సో మహారాష్ట్ర ఓన్లీ కర్ణాటక మాత్రం టచ్ అవుతుంది. మహారాష్ట్ర వచ్చి తెలంగాణకు టచ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కర్ణాటక టచ్ అవుతుంది. ఈ బార్డర్ స్టేట్స్లో చాలామందికి తెలుగు కన్నా అక్కడ కర్ణాటక దగ్గర ఉంటారు కాబట్టి కన్నడం వాళ్ళు, లేకపోతే ఒడిశా వాళ్ళు ఒరియా అనేది వస్తుంది వాళ్ళకి. సో ఇక్కడ తమిళనాడు వాళ్ళకి తమిళం అనేది వస్తుంది. అలాంటి చోట్ల మన ఆంధ్రప్రదేశ్లో భాగమైనప్పటికీ కూడా అక్కడ ఏమవుతుంది, వాళ్ళ యొక్క మదర్ లాంగ్వేజ్ మనం చూసుకుంటే ఆ యొక్క బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లాంగ్వేజ్ అనమాట. అలాంటి చోట్ల ఇప్పుడు విద్యా విధానం కనుక స్టార్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, అక్కడ తెలుగు అంటే తెలుగు అనేది ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో అక్కడ తెలుగు ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అక్కడ వాళ్ళకి ఏమో మదర్ టంగ్ వేరు, ఇక్కడ వచ్చి మదర్ టంగ్ వేరు అనమాట. సో దాని ప్రకారం అనేది సో ఇప్పుడు ఏంటంటే రిజిట్ నేచర్ అనేది ఒక కాంప్లెక్సిటీ అనేది ఏర్పడుతుంది అనమాట. సో అందుకోసం ఏం చేయాలి అంటే ఆ స్కూల్ అనే వాళ్ళకు లోకల్ హైరింగ్ అనేది జరగాలి. అంటే ఆ లోకల్గా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పీపుల్లో ఎడ్యుకేటెడ్ వాళ్ళని హైర్ చేసుకునే విధంగా ఈ యొక్క సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది. వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, విద్యార్థులు విద్యార్థి వ్యవస్థలో ఉన్నప్పుడే ఈ యొక్క వృత్తి విద్యా కోర్సుని మనం చదవడం అనేది ఒక విద్యా విధానంగా దీన్ని తీసుకొచ్చారు. వొకేషనల్ కోర్స్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో అంత కరెక్ట్ అయిన విధానం కాదు. ఏది యొక్క మరీ అంటే చిన్న వయసు నుంచే. దీనివల్ల ఏమవుతుందంటే స్కూల్లో డ్రాప్ అవుట్స్ అనేవాళ్ళు పెరుగుతారు. అంటే విద్యార్థి మనకు ఆల్రెడీ మన భారతదేశంలో ఒక స్లోగన్ ఉందన్నమాట, విద్యావస్థలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా ఆదాయం మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఒకసారి వాడి చేతుల్లో ఆదాయం మొదలైంది అంటే వాడికి ఈ యొక్క విద్య మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి మన యొక్క భారతదేశంలో ఒక నానుడు అనేది ఉందన్నమాట. సో దాని ప్రకారం ఏమవుతుంది, వాడు విద్యను వదిలేసి పూర్తిగా దాన్ని ఏం చేస్తాడు, వాడు ఆదాయం మీద పడతాడనమాట. సో ఇప్పుడు వాడి ఫోకస్ అంతా కూడా ఈ యొక్క వొకేషనల్ కోర్సెస్ మీద ఉంటుంది. సో ఈ యొక్క ఓపెన్ స్కూలింగ్ అనమాట. అంటే వీళ్ళు రాత్రిపూట ఉదయం అంతా పనులు చేసుకుని రాత్రిపూట విద్య చదువుకోవడం కానీ, లేదా కొన్ని ఓపెన్ స్కూల్స్ ఉంటాయి అనమాట. రోజు వాడు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఒక ఓపెన్ యూనివర్సిటీస్ అనే ఉంటాయి, మనం కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓపెన్ యూనివర్సిటీలో మనం డిగ్రీ చేసామంటారు. సో ఓపెన్లో మనం డిగ్రీ కట్టి చదువుతాం. అలాంటి వ్యవస్థ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క విద్యా వ్యవస్థ కన్నా కానీ ఈ యొక్క ఉద్యోగ ఆధారిత మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ కూడా ఈ యొక్క విద్యను ఏం చేస్తారంటే కమర్షియలైజ్ అయిపోద్ది అనమాట. అంటే ఇది ఉద్యోగం కోసం విద్య అంటారు కానీ నాలెడ్జ్ ఓరియంటేషన్ కోసం విద్య అని మాత్రం అనరు అనమాట. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రాడ్ కేటగరైజేషన్ ఆఫ్ సోషల్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్ ఎసిడిజి హ్యాంపర్ ఈక్విటీ. అంటే ఈ యొక్క డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ అనేవి ఏవనగా మన జనరల్గా ఎప్పుడు చెప్తామంటే జెండర్ ఇండిఫినిటీస్, అంటే ఈ యొక్క ఫీమేల్ తర్వాత ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జనరల్ అంటే వాళ్ళకు జెండర్ ప్రకారం లింగపరంగా వీళ్ళని కొంత వివక్షతనే ఉంది. ఫీమేల్స్కి ఉంది, అలాగే ట్రాన్స్జెండర్స్కి ఉందన్నమాట. సోషల్ కల్చర్ ప్రకారం ఇండిఫినిట్ ఏది షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఓబీసీ, మైనారిటీస్ అనే వాళ్ళకి కొంత మనకు తక్కువ ప్రాధాన్యతను ఇస్తామన్నమాట. నెక్స్ట్ జియోగ్రాఫికల్ ఐడెంటిటీస్ అయినటువంటి ఏవి విలేజెస్, స్మాల్ టౌన్స్లో ఈ యొక్క విద్య అనేది, నెక్స్ట్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో వాటితో పోల్చుకుంటే మనం చూస్తే కనుక కొంచెం వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. సో డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం కొంత వివక్షత అనేది చూస్తాం అనమాట. సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనమాట. అంటే యొక్క మైగ్రేట్ కమ్యూనిటీస్ కావచ్చు, తర్వాత లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ కావచ్చు, తర్వాత యొక్క ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ట్రాఫికింగ్ సంబంధించి, అంటే పిల్లల్ని ఒక చోట నుంచి ఒక చోట ట్రాఫికింగ్ చేస్తారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ రకరకాల అవసరాల కోసం. ఈ యొక్క చైల్డ్ బెగ్గర్స్ ఇలాంటి ఏరియా వాళ్ళన్నిటికీ కూడా మనం ఏమంటామంటే సోషియో ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అంటాం అనమాట. ఆధార్ ఏం చెప్పాడు అంటే ఈ యొక్క విద్యా విధానం వల్ల ఈ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో చాలా వరకు దెబ్బతింటుంది. వీటి గురించి ఎటువంటి అంశాన్ని అనేదాన్ని ఈ యొక్క ప్రస్తావన చేయలేదన్నమాట. ఈ యొక్క సోషియో ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్ గురించి ఈ యొక్క ఎన్ఈపి అనేది అసలు ఎక్కడ డిస్కస్ చేయలేదన్నమాట. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎక్కడ డిస్కస్ చేయలేదన్నమాట. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఫంక్షనింగ్ అనేది కొంతవరకు వెనుకబడే అవకాశం ఉందన్నమాట ఎక్కడ ఈ యొక్క ఎసిడిజి వాళ్ళ దగ్గర మనం చూసుకుంటే. సో ఇంతటితో ఈ యొక్క ఆర్టికల్ డిస్కషన్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బాస్మతి బ్యాటిల్ బాయ్స్ ఓవర్ యాజ్ అ చౌహాన్ జాయిన్స్ ఇష్యూ. అంటే ఇప్పుడు చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన ఇప్పుడు ఈ యొక్క ఇష్యూకి సంబంధించి ఆయన ఈ యొక్క బ్యాటిల్లో స్టార్ట్ అయ్యాడు అనమాట. అంటే కలిశాడు. బాస్మతి రైస్ అనే దానికి ఈ యొక్క జిఐ ట్యాగ్ అనమాట. అంటే ఈ యొక్క ఏదైతే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనే ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట.
కొన్ని రాష్ట్రాలకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈయన ఏం చెప్పాడంటే మధ్యప్రదేశ్లో కూడా ఈ యొక్క బాస్మతి రైస్ని ఎక్కువగా మేము పండిస్తాం కాబట్టి మాకు కూడా ఈ యొక్క జిఐ ట్యాగ్ ఇవ్వమని ఆయన పోరాడుతున్నాడు అనమాట. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనే దాని గురించి తెలుసుకుంటాం అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక జియోగ్రాఫికల్ రీజియన్లో ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్, అంటే ఇప్పుడు మన ఒక ప్రదేశం ఉంది, ఇప్పుడు బందర్ లడ్డు అంటాం, ఆ బందర్ ఏరియాలో బాగా ప్రసిద్ధం ఏంటంటే అంటే ఒక చోట మనం బాగా ప్రఖ్యాతి చెందింది అనుకోండి. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకు పుత్తూరు కట్లు అంటాం. సో ఆ పుత్తూరు ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క కట్టడంలో ఫేమస్, దానికి ఒక జిఐ ట్యాగ్ ఇవ్వచ్చు. లేదా మనకు కాంచీపురం శారీస్ అంటాం, ఆ కాంచీపురం రీజియన్లో ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఆ యొక్క ఊరు పేరును బట్టి ఆ యొక్క చీర పేరు వచ్చేస్తుంది. చీర పేరు కావచ్చు, లేదా ఏదైనా ఒక పదార్థం పేరు కనుక స్టార్ట్ అయితే కనుక ఆ యొక్క ప్రదేశం యొక్క ప్రాధాన్యతను గుర్తు చేస్తూ దాంతోపాటు ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ప్రకారం దాన్ని కాపాడాలి, అది అంతరించిపోకుండా చూడాలి అనే అంశానికి సంబంధించి ఈ యొక్క జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏదైనా కానీ ఒక ప్రాపర్టీ కావచ్చు, ఒక ఏరియాకి కావచ్చు. సో దానికి సంబంధించి ఈ యొక్క జియోగ్రాఫికల్ ట్యాగ్ అనేది చెప్తాం అనమాట. సో మామూలుగా ఈ యొక్క యూజర్ దేనికోసం అంటే అగ్రికల్చరల్గా, న్యాచురల్గా, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ రూట్స్ అంటే అగ్రికల్చరల్గా కొన్ని ఉంటాయి, న్యాచురల్గా అంటే ఆ యొక్క ప్రదేశంలో పండే పంటలు కొన్ని ఉంటాయి, అవి న్యాచురల్గా వచ్చాయి అనమాట. సో ఆ ప్రదేశంలో ఉండే కొన్ని వనరులు ఉంటాయి, అవి న్యాచురల్గా వచ్చాయి. ఆ ప్రదేశంలో పండే పంటల్ని అగ్రికల్చర్గా మనం చూడొచ్చు. సో ఆ ప్రదేశంలో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అంశాలు ఉంటాయి అనమాట, వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ రూట్స్గా చూడొచ్చు అనమాట. సో ఈ యొక్క ప్యారిస్ కన్వెన్షన్ అనేది ఈ యొక్క ప్రాపర్టీ కింద 1883లో ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది కవర్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మన భారతదేశం కూడా దీంట్లో మెంబర్ అయిందనమాట. సో ఏదైతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనమాట, అంటే ఆ ఏరియాకి సంబంధించి ప్రత్యేకంగా ఆ ఏరియాకి సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడడానికి సంబంధించింది ఈ యొక్క జియోగ్రాఫికల్ ఏదైతే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. దీని ప్రకారం ఏంటంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కావచ్చు, అగ్రిమెంట్ కింద ట్రిప్స్ అగ్రిమెంట్ అనేది మన భారతదేశంలో కూడా కవర్ అయ్యి ఉందన్నమాట. ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనే దాని కింద మన భారతదేశం యొక్క యాక్ట్ అనేది రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అనేది కింద ఈ యొక్క మన భారతదేశం అనేది ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్లో ఒక ప్రొటెక్షన్ పార్ట్గా జాయిన్ అయిందనమాట. ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ దాని ప్రకారం ఈ యొక్క జియోగ్రాఫికల్ ట్యాగ్ జిఐ ట్యాగ్ అనేది ఏ ఆఫీస్ ఇస్తుందంటే కలెక్టర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్స్. అంటే పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంబంధించినటువంటి డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ వాళ్ళు దీని యొక్క జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుందంటే ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కింద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద భాగంగా ఈ యొక్క జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళ యొక్క ఆధిపత్యంలో ఉంటుందన్నమాట, వాళ్ళ అధికార పరిధిలో ఉంటుందన్నమాట ఈ యొక్క జిఐ అనేది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫ్ జిఐ మనం చూసుకుంటే కనుక 10 సంవత్సరాల యొక్క కాల పరిమితి ఉంటుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత మనం ఏంటంటే దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకేసారి ఇచ్చారంటే ఒక 10 సంవత్సరాల గ్యారంటీకి ఇస్తారు, నెక్స్ట్ దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ మనం ఈ యొక్క న్యూస్లో వచ్చిన దాని ప్రకారం ఈ యొక్క 2015-16లో ఈ యొక్క జిఐ ట్యాగ్ అనేది అగ్రికల్చర్ కేటగిరీ కింద భారతదేశంలోని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఈ యొక్క ఫార్మర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఒకప్పుడే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఫార్మర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ యొక్క బాస్మతి రైస్ అనేది అక్కడ ప్రాధాన్యంగా పండే పంట అనమాట. తర్వాత ఇక ఈయన 2017-18లో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆర్జిఐ అంటే రిజిస్టర్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఈ యొక్క మధ్యప్రదేశ్కి ఈ యొక్క జిఐ ట్యాగ్ సంబంధించినటువంటి బాస్మతి రైస్ సంబంధించి రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఎంపీ గవర్నమెంట్ అనేది ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ బాస్మతి రైస్కి సంబంధించి జిఐ ట్యాగ్ ఇవ్వాలని చెప్పేసి మద్రాస్ కోర్టులో యొక్క కేసు ఫైల్ చేసిందనమాట. మద్రాస్ కోర్టు ఏం చేసింది, రిజెక్ట్ చేసింది అప్పుడు. సో ఇప్పుడు ఈ యొక్క శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఈ యొక్క అంశాన్ని లేవనెత్తాడనమాట. ఈ యొక్క అంశం ప్రకారం మా యొక్క ఏరియాలో కూడా ఎక్కువగా ఈ పంట పండిస్తామని చెప్పేసి ఆయన కారణం చెప్పాడు. కానీ జిఐ ట్యాగ్ అనేది ఎప్పుడైనా సరే బాస్మతి ఏదైనా కానీ ఎలా ఇస్తారు అంటే ఇక బాస్మతి రైస్ అనేది ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ గ్రోన్ ఏరియా అనమాట. ఇక్కడ మనం ఏవైతే చెప్పుకున్న రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ అంటే ఇక ఢిల్లీ కావచ్చు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయబద్ధంగా కొన్ని సంవత్సరాలుగా అంటే కొన్ని దశాబ్దాలుగా కూడా పండిస్తున్నారనమాట. సో ఈ యొక్క క్వాలిటీ దాంట్లో ఏంటి అంటే ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అలాంటి వాటికి మాత్రమే ఇస్తారు. లడ్లు అనేవి అందరూ చేస్తారు, కానీ మందర్ లడ్డుకి అంత ఫేమస్ ఎందుకంటే దాని యొక్క క్వాలిటీ అనేది దాని ప్రకారం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క క్వాలిటీస్ ఆధారితంగా కానీ ఈ యొక్క పంట అనేది ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ యొక్క హిమాలయాస్ ఫ్రూట్ ఫీల్డ్స్ దగ్గర మాత్రమే ఈ యొక్క ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్స్లోనే ఎక్కువగా ఈ యొక్క ఇండిజీనియస్ క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మధ్యప్రదేశ్ అనేది ఆ ప్రదేశంలోకి రాదు కాబట్టి దానికి సంబంధం లేదని చెప్పేసి కోర్టులు చెప్పినాయి. సో దీనికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ జిఐ ట్యాగ్కి సంబంధించినటువంటి కొన్ని రైస్కి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు అనేవి ఇవ్వడం జరిగింది. మనం చూద్దాం, చివరి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టు ఇంక్లూడ్ స్టార్టప్స్.
అంటే ఈ యొక్క ప్రయారిటీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అప్పులు ఇచ్చే విధంగా ఏవైతే ఈ యొక్క సీజన్లో పూర్తిగా ఏమైందంటే బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క ఏది పెట్టుబడి కోసం ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో దానికి సంబంధించి ఈ యొక్క ఆర్బీఐ అనేది బ్యాంకులకు ఒక మారటోరియం జారీ చేసిందనమాట. ఏవైతే వనరబుల్ సెక్టార్స్ ఎకనామికల్గా యొక్క అభివృద్ధి చెందాలి అంటే వాటికి యొక్క ఏవైతే ప్రయారిటీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అప్పులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పిందనమాట. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం ఆర్బీఐ అనేది బ్యాంకులకి సంబంధించినటువంటి ఇలాంటి ఆర్డర్లు పాస్ చేయడం కానీ దేనికైనా కానీ అధికారం ఉందన్నమాట. సో ఈ యొక్క ఆర్బీఐ అనేది ఈ యొక్క టార్గెట్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెక్షన్ 2016 కింద కొన్ని చర్యలు తీసుకునే ఆస్కారం కూడా ఉందన్నమాట. దీని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, అంటే ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ అన్నీ కూడా, అంటే దీంట్లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఒకటి, నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్క్లూడ్ చేశారు. మిగతా వాళ్ళన్నీ కూడా ఈ యొక్క ప్రయారిటీ సెక్టార్స్ అన్నిటి వాటికి అప్పులు ఇచ్చే విధంగా ఆర్బీఐ అనేది ఒక ఆదేశాన్ని జారీ చేసిందనమాట. ప్రయారిటీ సెక్టార్స్ అంటే ఏ వస్తాయంటే అగ్రికల్చర్ వస్తుంది, ఎంఎస్ఎంఈస్ అనమాట, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్, నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఒకటి, తర్వాత ఎడ్యుకేషన్, హౌసింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూబుల్ ఎనర్జీ, అదర్స్ అనమాట. రెన్యూబుల్ ఎనర్జీ మిగతా వాటిని కూడా ఈ యొక్క రంగంలోకి వస్తాయి, ప్రయారిటీ సెక్టార్లోకి వస్తాయన్నమాట. వీటికి అప్పులు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పారనమాట. ఈ యొక్క టోటల్ ప్రయారిటీ సెక్టార్స్ మనం చూసుకుంటే ఈ యొక్క అగ్రికల్చర్లో ఎంత ఉంది, టోటల్ ప్రయారిటీ సెక్టర్ మైక్రో ఎంటర్ప్రైనర్స్ అనేవి ఎంత ఉన్నాయి, 40% ఆఫ్ ద అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అనే ప్రకారం వాళ్ళకి అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడేమో 18% అనమాట. సో ఇలా మైక్రో ఫైనాన్స్ తర్వాత అడ్వాన్సెస్ టు ద వీకర్ సెక్షన్స్ కూడా కొంచెం ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకు ఈ యొక్క రివ్యూ ఆఫ్ ప్రాపర్టీ సెక్టార్ లెండింగ్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే ఈ యొక్క బ్యాంకులు అనేవి టు అడ్రస్ ద రీజనల్ డిస్పారిటీస్ అనమాట, అసమానతలు ఏవైతే ఉన్నాయో ప్రాదేశికపరమైనటువంటి అసమానతలను చూస్తూ ఈ యొక్క పిఎస్ఎల్ స్టేటస్ ఆల్సో బిగిన్ గివెన్ టు స్టార్టప్స్, ఏవైతే కొత్తగా మొదలుపెట్టే వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా స్టార్టప్స్ ఇచ్చే విధంగా ఈ యొక్క అంశాలు అనేవి ఈ యొక్క ఆర్బీఐ అనేది లేవనెత్తిందనమాట, చెప్పిందనమాట. వీళ్ళకి అప్పులు ఇచ్చే విధంగా దాంట్లో యొక్క ఏవి ముఖ్యంగా మనం చెప్పాలంటే లిమిట్స్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ఇంక్లూడింగ్ సోలార్ పవర్, కంప్రైజ్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ ఇంక్రీజ్. ఇంతకుముందు ఏంటి అంటే వాటికి లిమిట్స్ అనేవి కొంచెం ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి, సోలార్ పవర్కి సంబంధించినటువంటి ఈ యొక్క బయోగ్యాస్ సంబంధించినటువంటి ప్లాంట్స్ అనేవి వాటికి కొంతమంది లిమిట్ ఇచ్చారు. ఆ లిమిట్ అనేది కూడా పెంచడం జరిగిందనమాట దీని యొక్క అంశం కింద. సో ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే తమిళనాడు క్లాక్స్ హయ్యర్ గ్రోత్ రేట్ ఫర్ థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్స్. తమిళనాడు అనేది ఇండస్ట్రియల్గా బాగా ఎదిగినటువంటి ఈ యొక్క రాష్ట్రం అనమాట. మన భారతదేశం యొక్క ఏదైతే మనకు ఈ యొక్క డెవలప్మెంట్ ఉందో ఇండస్ట్రియల్ పరంగా మనకు గ్రోత్ కనుక చూసుకుంటే తమిళ రాష్ట్రం అనేది అంటే యావరేజ్ ఇండియన్ యావరేజ్ కన్నా తమిళనాడు రాష్ట్రం యొక్క యావరేజ్ అనేది చాలా ఎక్కువ అనమాట. మన ఇయర్ బై ఇయర్ మనం చూసుకుంటే తమిళనాడు యొక్క యావరేజే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే ఏదైనా కానీ ఒక ఫైనల్ గూడ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఒక జియోగ్రఫికల్ బౌండరీలో ఒక ప్రదేశంలో ఒక సంవత్సర కాలంలో, అంటే ఒక స్పెసిఫైడ్ పీరియడ్, అది సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, మనం జనరల్గా ఏంటంటే 1 ఇయర్ కింద మనం తీసుకుంటాం అనమాట. ఆ స్పెసిఫైడ్ పీరియడ్లో ఎంత ఆదాయం వస్తుందో ఆ యొక్క ప్రదేశంలో దాన్ని జీడిపి అంటాం అనమాట. అంటే మనకు వస్తు రూపంలో కావచ్చు, సేవల రూపంలో కావచ్చు వచ్చే ఆదాయాన్ని మనం జీడిపి అంటాం అనమాట. అదే యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఆ రాష్ట్ర పరిధిలో ఎంత ఆదాయం ఒక సంవత్సరంలో ఏదో ఇట్లాగా గూడ్స్ అండ్ సర్వీస్ అనమాట, వస్తువుల మీద కావచ్చు, ఈ యొక్క సేవల మీద కావచ్చు వచ్చే ఆదాయాన్ని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం అనమాట. ఇప్పుడు మనకు తమిళనాడులో యొక్క రికార్డుల ప్రకారం హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ అనే రేట్ అనేది ఎప్పుడూ కూడా 2019 నుంచి 20 వరకు నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉందన్నమాట, ఈ యొక్క 2019-20కి సంబంధించి. సో ఇక తమిళనాడు స్టేట్లో విత్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా, అంటే ఈ తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ ఫ్యాక్టరీలు అనేవి భారతదేశంలో కల్లా అత్యంత ఎక్కువ ఫ్యాక్టరీలు కల రాష్ట్రం ఏదంటే తమిళనాడు అనమాట. సో చెన్నై అనేది యొక్క లార్జెస్ట్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ సెంటర్ ఫర్ సౌత్ ఇండియాలోని లార్జెస్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్ అనమాట. నెక్స్ట్ ఇది దీన్ని ఏమంటారంటే ఈ యొక్క తమిళనాడు కావచ్చు లేదా చెన్నైని మన చెన్నైని ఎక్కువగా ఏమంటామంటే డెట్రాయిట్ ఆఫ్ ఇండియా. డెట్రాయిట్ అనేది ఒక ఫ్రెంచ్కి సంబంధించినటువంటి నగరం, అక్కడ కూడా ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయిందనమాట. సో దాంతో దీన్ని పోలుస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనం కంపారిజన్ చూసుకుంటే ఈ యొక్క తమిళనాడు గ్రోత్ రేట్ అనేది మనం కంపేర్ చూసుకుంటే గడిచిన 3 సంవత్సరాలుగా తమిళనాడు యొక్క ఏవైతే ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి 2017-18లో ఈ యొక్క తమిళనాడు యొక్క గ్రోత్ రేటు కన్నా చూసుకుంటే అంటే ఈ యొక్క నేషనల్ యావరేజ్ అనేది 7 ఉంటే తమిళనాడు అనేది వచ్చేసి 8.59 ఉందన్నమాట. 2018-19కి సంబంధించినటువంటి ఈ యొక్క తమిళనాడు యొక్క గ్రోత్ రేట్ చూసుకుంటే 6.1 ఉంటే, తమిళనాడు కాదండి, నేషనల్ యావరేజ్ 6.1 ఉంటే తమిళనాడు వచ్చేసి 7.95 అనేది ఉందన్నమాట. సో ఇక్కడ 2019-20 కనుక మన యొక్క గ్రోత్ రేట్ అనేది చూస్తే నేషనల్ యావరేజ్ అనేది 4.2 ఉంటే
తమిళనాడుది అనేది 0.83, ఈ దగ్గర దగ్గర డబుల్ ఉందన్నమాట ఈ యొక్క నేషనల్ యావరేజ్ మీద. సో ఈ యొక్క లెక్క ప్రకారం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క జీడిపి క్యాలిక్యులేషన్ అనేది రెండు రకాలుగా మనం మామూలుగా చేస్తారనమాట. రియల్ జీడిపి అనేది ఉంటుంది, తర్వాత ఏంటి అంటే ఈ యొక్క ఇంపాక్ట్ ఆఫ్ చేంజెస్ అంటే రియల్గా కాన్స్టాంట్ ప్రైసెస్ ప్రకారం రియల్ జీడిపి అనేది ఉంటుంది, తర్వాత ఇయర్లీ మారుతున్నటువంటి జీడిపి అనేది ఉంటుంది అనమాట. ఈ రియల్ జీడిపి అనేది ఎప్పుడు కూడా మనం ఏంటంటే 2011-12 బేస్ ఇయర్తో కంపేరిటివ్గా ఉంటుంది అనమాట. ఈ యొక్క డైలీ యొక్క ఎప్పుడు ఉండే అంటే ఎప్పుడు రన్నింగ్లో ఉండేటువంటి ఈ యొక్క జీడిపి క్యాలిక్యులేషన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేరిటివ్గా చెప్తూ ఉంటారనమాట. సో దీని ప్రకారం సెక్టార్ వైజ్ మనం గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క ప్రైమరీ సెక్టార్స్, సెకండరీ సెక్టార్స్, టెరిషరీ సెక్టార్స్ అనేవి మనకు చాలా వరకు ఏంటి అంటే ప్రభావవంతంగా ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించినటువంటి అంటే అభివృద్ధి అనేది బాగా ఎక్కువగా ఉంది ఈ యొక్క తమిళనాడులో. కానీ మనకు 2019-20 యొక్క మనం ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే 2016-17 కావచ్చు, లేకపోతే ఇంతకుముందు రంగాలకు సంబంధించినటువంటి దాంతో చూసుకుంటే ఈ యొక్క తమిళనాడులో ఈ యొక్క సెక్టార్ల అనే యొక్క అభివృద్ధి అనేది చాలా వరకు తక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క 2.8, 2.5, 6.9 అనేది ఈ యొక్క ఏదైతే ఉందో వాటితో అంటే తక్కువగా ఉంది. ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఉంది. అంటే ఇది అభివృద్ధిలో ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తక్కువే అనమాట. సో ప్రైమరీ సెక్టార్ అనేది మనం కనుక చూసుకుంటే 6.08 ఉందన్నమాట. దీంట్లో అగ్రికల్చర్ రంగానికి సంబంధించి 7.43, తర్వాత లైఫ్ స్టాక్ అంటే ఏంటంటే ఈ యొక్క మనకు సంబంధించినటువంటి ఆహారం ఏది జంతువుల ద్వారా వచ్చే కోళ్ల పరిశ్రమ కావచ్చు, లేకపోతే గొర్రెల పరిశ్రమ కావచ్చు, మత్స్య పరిశ్రమ కావచ్చు, వీటి ఆ లైఫ్ స్టాక్ అనమాట, బతికున్న జీవాలన్నమాట, వాటి మనం ఆహారంగా తీసుకుంటాం అనమాట. సో సెకండరీ సెక్టర్ సంబంధించి 10.02 ఉందన్నమాట. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ అనేది ఉంటాయి అనమాట. నెక్స్ట్ టెరిషరీ రంగాన్ని చూసుకుంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్. ఫైనాన్షియల్ సర్వీస్ అంటే బ్యాంకింగ్ రంగం కావచ్చు, లేదా అప్పులు ఇచ్చే సంస్థలు కావచ్చు, ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాలనే ఉంటాయి. సో ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ అనేది మనం చూసుకుంటే ఇక 2016-17లో 6.3 అనేది ఉందన్నమాట కంపేర్డ్ ఆ ఫైనాన్షియల్ ప్రకారం. ఇప్పుడైతే 2.8% ఉంది. సో ఇక ఇండస్ట్రియల్ సెక్టర్ అయితే 2018-19లో మనం చూస్తే కనుక 6.9 అనేది ఉంది, కానీ ఇప్పుడు మాత్రం 2.5 ఉందన్నమాట. ఇప్పుడు సర్వీస్ సెక్టార్ అనేది 7.5% 2018 ప్రకారం. ఈ సర్వీస్ సెక్టర్ అనేది ఇప్పుడు చూస్తే 6.9 అనేది ఉంది. ఇది 2000. సో ఇక అగ్రికల్చర్ రంగాన్ని మాత్రం ఏంటి అంటే మనం 3 ఇయర్స్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మాత్రం ఏంటి అంటే ఇయర్లీ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. ఇక ఈరోజు సెషన్లో ఉన్నటువంటి లాస్ట్ పార్ట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ అ రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ హ్యాస్ స్టడీలీ ఇంక్రీజ్డ్ ఇన్ ద లాస్ట్ డెకేడ్. అంటే ఇప్పుడు మనకు రియల్ గ్రోత్ ఆఫ్ అంటే రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది స్టడీలీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట లాస్ట్ డెకేడ్. స్టడీలీ అనకూడదండి ఎప్పుడు కూడా. మనకు స్టడీలీ అంటే ఎప్పుడు చెప్పినా కానీ ఇయర్ కంపేరిటివ్గా చెప్తాం. సో ఇక రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది గ్రోత్ అనేది అని చూసుకుంటే కనుక మనం బేస్ ఇయర్తో కంపేర్ చేస్తాం కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఇది రాంగ్ స్టేట్మెంట్. ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ అ మార్కెట్ ప్రైస్ ఇన్ రూపీస్ హ్యాస్ అ స్టడీలీ ఇంక్రీజింగ్ ఇన్ ద లాస్ట్ డికేడ్స్. ఇప్పుడు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది మార్కెట్ ప్రైసెస్ కింద మనం చూస్తే కనుక ఇది ఇయర్ బై ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి స్టడీలీ అన్న కరెక్టే. సో ఇది కరెక్టే. సెకండ్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ ఈజ్ మనం స్టడీలీ అనుకుంటూ ఉంటే హ్యాస్ ఇంక్రీజ్ అంటే బాగుండేది. సో ఇప్పుడు మనకు ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. దీని ప్రకారం చూసుకోండి. వాడు ఏమడిగాడు? కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ విత్ అంటే ఇక్కడ 2015 సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ క్వశ్చన్ అనమాట. విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ, కన్సిడర్ ద ఫాలోయింగ్. బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, పబ్లిక్ డెబ్ట్, పబ్లిక్ రెవెన్యూ. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి వాడు ఏమడిగాడంటే ఈ యొక్క విచ్ ఆఫ్ ద ఎబో ఈజ్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీస్ అంటే ఏంటంటే ఆర్బీఐ తీసుకునే చర్యలు అనమాట. ఏవైనా కానీ యొక్క మార్కెట్ విధానాల్లో మార్పులు తీసుకురావడానికి, అభివృద్ధి కోసం తీసుకొచ్చేదానికి. అంటే బ్యాంక్ రేట్స్ అంటే మనకు రివర్స్ రెపో రేటు రివర్స్ రెపో రేటు ఉంటాయి. నెక్స్ట్ మార్కెట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే యొక్క ఏవైతే మార్కెట్లో ఉన్నటువంటి యొక్క రేట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రోడక్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ అనేవి కూడా ఆర్బీఐ చూస్తుంది అనమాట. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. సో ఈ రెండు కరెక్టే. పబ్లిక్ డెబ్ట్ గురించి కానీ పబ్లిక్ రెవెన్యూ గురించి కానీ ఆర్బీఐ అనేది ఎప్పుడు కూడా డిస్కస్ చేయ దానికి సంబంధం లేదనమాట. సో మనకు ఆప్షన్ వచ్చేసి 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. సి ఈజ్ ద రైట్ ఆప్షన్. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ, కన్సిడర్ ద ఫాలోయింగ్. క్యాష్ రిజర్వ్ రేషియో, మోరల్ సుయాషన్, నెక్స్ట్ మార్జిన్ రిక్వైర్మెంట్స్, రివర్స్ రెపో రేట్. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబో ఈజ్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ పాలసీ. మనకి ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ పాలసీ అన్నాం, క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ పాలసీ అన్నాం. ఈ యొక్క క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ పాలసీ అంటే మనం క్వాలిటీ గురించి ఆలోచిస్తామని, దాంట్లో యొక్క మార్జిన్ రిక్వైర్మెంట్స్ అని, తర్వాత ఈ యొక్క మోరల్ సీజన్ అనేది, తర్వాత క్రెడిట్ కంట్రోల్ అనేది ఒక అమౌంట్ అనేది మనం కంట్రోల్ చేస్తాం ఎక్కువ అని, తర్వాత మార్జిన్ రిక్వైర్మెంట్స్ అనేది 100 కోట్లు ఇస్తే మనకు 60 కోట్లు మాత్రం అప్పు ఇవ్వడం జరుగుతుందని, ఒక 100 కోట్ల ప్రాపర్టీకి అని చెప్పాం. సో ఒక మోరల్ సుయాషన్ అంటే ఏంటంటే యొక్క ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ రంగ పథకాలకు సంబంధించిందని చెప్పాం.
సో ఈ రెండు అనేవి దీంట్లోకి రావండి. మనం ఆల్రెడీ యొక్క దానికి సంబంధించి రెపో రేట్ కావచ్చు, రివర్స్ రెపో రేటు, ఇక సిఆర్ఆర్ చెప్పాము, తర్వాత స్టాచ్యూటరీ రిజర్వ్ రేషియో ఎస్ఆర్ఆర్ అని చెప్పాము, అవన్నీ చెప్పాము. సో ఈ రెండు కరెక్ట్ ఆప్షన్స్ అనమాట. 1 and 4 ఈజ్ ద రైట్. సో వాడు ఏమని అడిగాడు, విచ్ ఆఫ్ ద ఈజ్ అబోవ్ ఆర్ ద క్వాలిటీ సంబంధించి ఏబి అని అడిగాడు. సో 1 and 4 ఈజ్ ద రైట్ ఆప్షన్స్. డి అనేది రైట్ ఆప్షన్. సో దీని ప్రకారం అదిగో చూడండి, ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బ్యాంక్ రేట్ ఒకటి, క్యాష్ రిజర్వ్ రేషియో ఒకటి, స్టాచ్యూటరీ లిక్విడ్ రేషియో ఒకటి, రెపో రేట్, రివర్స్ రెపో రేట్స్, తర్వాత మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఒకటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చెప్పాం. ఇక్కడ సీలింగ్ ఆన్ క్రెడిట్, తర్వాత ఇదేమో క్వాలిటేటివ్ అనమాట, మన క్వాంటిటేటివ్ అడిగాడు. మార్జినల్ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ డిస్క్రిమినేటరీ ఇంట్రెస్ట్ రేట్స్, మోరల్ షియాషన్ అనేవి అన్నీ చెప్పాం. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అదే క్వశ్చన్ కదా, మళ్ళీ రిపీట్ చేశాడు. సో మనకు 4th క్వశ్చన్ మనం కనుక చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేస్. ఇవి ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత వాటికి సంబంధించినటువంటి యొక్క రాష్ట్రాలు అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ యొక్క లిస్ట్ అనేది మనకి కింద ఇచ్చాం. ఇప్పుడు మనకి ఏ లిస్ట్ అనేది ఉంది చూద్దాం. నెక్స్ట్ అంటే పొక్కాలి రైస్ అనమాట. ఈ యొక్క పొక్కాలి రైస్ అనేది తమిళనాడు అని అడిగాడు, కానీ ఈ యొక్క పొక్కాలి రైస్ అనేది కేరళకు సంబంధించింది అనమాట. దీని ప్రకారం మనకు ఉన్న జియోగ్రాఫికల్ ట్యాగ్ ప్రకారం మనం చూస్తే ఈ పొక్కాలి రైస్ సంబంధించిన స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ కలామక్ రైస్. ఈ కలామక్ రైస్ అనేది ఇది దేనికి సంబంధించిందంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ యొక్క జిఐ ట్యాగ్ అనమాట. సో ఇక్కడ మనం ఈ యొక్క కలామక్ రైస్ అనేది దేనికి ఇచ్చాడు, ఉత్తరప్రదేశ్కి ఇచ్చాడు. సో ఇది కరెక్టే. నెక్స్ట్ కైపాడ్ రైస్. ఈ కైపాడ్ రైస్ అనేది కేరళకు సంబంధించింది, ఈ కైపాడ్ అనేది. సో ఇది ఇక్కడ మనం ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ అంబిమోహర్ రైస్ అనేది బీహార్కి సంబంధించింది అన్నాడు, కానీ ఇక్కడ అంబిమోహర్ రైస్ అనేది మహారాష్ట్రకు సంబంధించిందని ఇచ్చాడు. సో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రాంగ్. అంబిమోహర్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రాంగ్. బాస్మతి అనేది మనం అందాక చదివాం, పంజాబ్, ఈ యొక్క ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అని చెప్పాం. సో ఇది రైటే. సో మనకి ఏంటంటే 2, 3 and 5 ఈజ్ ద రైట్ ఆప్షన్. వాడు ఏంటంటే కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు. 2, 3, 5 ఈజ్ ద రైట్ ఆప్షన్. సి అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేస్. ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ యూపీఎస్సీ 2013లో అడిగిన క్వశ్చన్ ప్రకారం ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ బై బ్యాంక్స్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూట్స్ ద లెండింగ్ టు. అంటే ఈ యొక్క ప్రయారిటీ రంగానికి సంబంధించి మన భారతదేశంలో కొన్నిటికి ప్రయారిటీ రంగం ప్రకారం అప్పులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరికి? అగ్రికల్చర్ రంగానికి ఇవ్వడం జరుగుతుంది. మైక్రో అండ్ స్మాల్ ఇందాక చెప్పాము, వీకర్ సెక్షన్స్ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అందరికి ఇస్తారు కాబట్టి ఆల్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆప్షన్. డి ఈజ్ ద రైట్ ఆప్షన్. డి అనేది రైట్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ బారోయర్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ వీకర్ సెక్షన్స్ అండర్ ద ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ బై బ్యాంక్స్ ఇన్ ఇండియా. ఇప్పుడే మనం ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కింద వీకర్ సెక్షన్ అనే వాళ్ళని ఎవరు అంటాం? సో ఒక మైనారిటీస్ ఎవరైతే మైనారిటీ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి ఇండియా అనేది నోటిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరైతే మైనారిటీ సెక్టర్స్ అనే వాళ్ళని మనం ప్రయారిటీ రంగాన్ని కింద తీసుకోవచ్చు అన్నమాట, వీకర్ సెక్షన్ కింద చూసుకోవచ్చు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట, అంటే ఈ యొక్క స్వయం సహకారక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంటే వాళ్ళు కూడా వీకర్ సెక్షన్సే కదా, ఆదాయం సరిగ్గా లేని వాళ్ళే. నెక్స్ట్ డిస్ట్రెస్ ఫార్మర్ ఇండిబిటెడ్ టు నాన్ ఇన్స్టిట్యూషనల్ లెండర్స్. అంటే ఎవరైతే ఒక ఫార్మర్స్ డిస్ట్రెస్డ్ ఫార్మర్స్ అనమాట, అంటే వ్యక్తులు అంటే ఇన్స్టిట్యూషనల్ లెండర్స్ కాకుండా మామూలుగా దర్వాజా దగ్గర అప్పులు తీసుకునే ఒక రైతులు వాళ్ళు కూడా వీకర్ సెక్షన్స్ కిందకే వస్తారు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ ఆల్రెడీ వీళ్ళు వీకర్ సెక్షన్స్, ఈ 4 కూడా వస్తాయి. సో 1, 2, 3 and 4 అనేది కరెక్ట్ ఆప్షన్. దీని ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ప్రయారిటీ రంగం కింద మనం చూసుకుంటే ఏ ఇచ్చారు? అగ్రికల్చర్, స్మాల్ అండ్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం యొక్క ఎవరైతే ఉన్నారో వీకర్ సెక్షన్స్ అనేవి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రయారిటీ సెక్టర్ ఆల్రెడీ క్వశ్చన్ ఇప్పుడే చూసాం, ఆల్ ద అబోవ్ అనేది. సో ఇప్పుడు మనకు ప్రయారిటీ రంగానికి ఏవైతే ఏ కేటగిరీస్ అనేది ఇప్పుడు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళు, తర్వాత ఆర్టిసన్స్ అంటే చిన్న అంటే వృత్తి కళాకారులు ఎవరైతే ఉంటారో, నేత కార్మికులు కావచ్చు, చిన్న బొమ్మలు తయారు చేసేవాళ్ళు కావచ్చు, కొండపల్లి బొమ్మలు, అంటే వాళ్ళ యొక్క ఆదాయం అనేది ఒక ₹1,00,000 దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తర్వాత కొన్ని గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ ద్వారా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని అలాంటి స్కీమ్ ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం వీకర్ సెక్షన్ కింద చూస్తాం. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ టైప్ వాళ్ళని. నెక్స్ట్ బెనిఫిషియరీ డిఫరెన్షియల్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నారో వాళ్ళని చూస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే ఇందాక వచ్చిన ఆప్షన్ అనేది. నెక్స్ట్ డిస్ట్రెస్డ్ ఫార్మర్స్ అనే వాళ్ళని చూస్తాం. డిస్ట్రెస్ పర్సన్ అదర్ దాన్ ఫార్మర్స్ కాకుండా కొంతమంది డిస్ట్రెస్ పర్సన్స్ ఉంటారనమాట. తర్వాత ఇండివిజువల్ ఉమెన్ బెనిఫిషియరీస్ అప్ టు 1 lakh per borrowers. అంటే ఈ యొక్క ఇండివిజువల్ ఉమెన్స్ అనేవాళ్ళు, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటే వికలాంగులు అనే వాళ్ళని చూస్తాము. తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఆఫ్ ప్రధానమంత్రి జనధన్ యోజన కింద ఎవరైతే ఉంటారో 10,000 వాళ్ళు 18 నుంచి 65 సంవత్సరాల వాళ్ళు వాళ్ళని చూస్తాం. మైనారిటీ కమ్యూనిటీస్ అనమాట, అది గవర్నమెంట్ అనేది గుర్తించాలి. ఆ మైనారిటీ కమ్యూనిటీస్ టైం టు టైం వాళ్ళు గుర్తింపు ఇవ్వాలి. అలాంటి వాళ్ళని మనం వీకర్ సెక్షన్స్గా మనం డిక్లేర్ చేస్తారనమాట. సో ఈ క్వశ్చన్ అనేది ఆల్రెడీ మనం చెప్పేసాం. సో ఇవేంటి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.